ఆస్తి ఖాళీ స్థలం పన్ను బకాయిలపై ఒంగోలు నగరపాలక సంస్థ కల్పించిన వడ్డీ రాయితీని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు కోరారు. నగరపాలక సంస్థకు చెల్లించాల్సిన వడ్డీలో 50% రాయితీ కల్పించామని అన్నారు. ఈ నెల 31వ తేదీ వరకు వడ్డీ రాయితీ అందుబాటులో ఉంటుందని తెలిపారు. సకాలంలో పన్నులు చెల్లించని వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నగరపాలక సంస్థ వడ్డీ రాయితీ ప్రకటించడంతో బకాయిదారులు పన్నులు చెల్లించేందుకు మున్సిపల్ కార్యాలయంలో బారులు తీరారు. ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో మార్చి 31 తేదీలోగా అందరూ కూడా ఇంటి పన్ను, కొలాయి పన్ను మరియు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ అన్నీ కూడా చెల్లించవలసిందిగా మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే మనకు ట్యాక్స్ కలెక్షన్ ద్వారానే ఊరిలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మేము చేస్తున్నాము. అందువల్ల దయచేసి అందరూ కూడా ప్రజలకి మున్సిపల్ కార్పొరేషన్ తరఫున రిక్వెస్ట్ ఏమిటంటే మనకు మిగిలినది 5 రోజులు మాత్రమే ఉంది. అందరూ కూడా ఇంటి పన్నును ఇవన్నీ కూడా సకాలంలో చెల్లించండి. ఇప్పుడు ప్రభుత్వము బకాయిల పైన ఏదైతే వడ్డీ చెల్లించని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 50% రాయితీ ఉంది. అనగా ఉదాహరణకు అసలు 1,00,000 రూపాయలు వడ్డీ 50,000 ఉందనుకోండి, ఆ 50,000లో 25,000 రూపాయలు ప్రభుత్వం రాయితీ కల్పించింది. దీన్ని అందరూ కూడా ఉపయోగించుకొని 31వ తారీఖు లోపల పన్ను చెల్లించండి. ఇంకా దాదాపు 40% మంది బకాయిలు ఉన్నారు ప్రజలు, 60% మంది మాత్రం ఇప్పటివరకు కట్టారు. కాబట్టి ఈ 40% మంది వెంటనే ఈ 4-5 రోజుల్లో పన్ను చెల్లించవలసిందిగా మీడియా ద్వారా వారికి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఈ పన్ను దాదాపు ఇంకా మనకు 20 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సకాలంలో చెల్లిస్తే మనము ప్రజలకు కావలసినటువంటి రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, మంచినీటి కొలాయి పైప్ లైన్లు కావచ్చు, ఇవన్నీ కూడా వేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి మీడియా ద్వారా వాళ్ళందరికీ కూడా ఈ 5 రోజుల లోపల అందరూ కూడా పన్నులు చెల్లించి మున్సిపల్ కార్పొరేషన్కి సహకరించవలసిందిగా మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం.